బొబ్బిలి రాజులే బోకుమాటలాడతారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రాజుల హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, తన హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని, మీరు సిద్ధమా అని రాజులకు సవాల్ చేశారు. అలజంగిలో బెదిరింపులకు తాము పాల్పడేది లేదని, వైసీపీపై ఉన్న అభిమానంతో వైసీపీలో చేరారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని అన్నారు. రాజులకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. తప్పుడు మాటలు ఆయన చేసినటువంటి నిర్వాహకానికి, ఆయన చేసినటువంటి వెధవ పనులకి బోగు మాటలు అనకపోతే వాళ్ళని ఏమని సంబోధిస్తారని మీ ద్వారా నేను క్వశ్చన్ ఇస్తున్నాను. స్పెసిఫిక్గా పలానా తప్పు వైసీపీ నాయకుడు చేశాడనో, లేకపోతే వైసీపీ పార్టీ చేసిందనో, లేకపోతే ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి మాటలు. మేము మా ప్రభుత్వ టైంలో రోడ్లకి అనేకమైనటువంటి నిధులు ఇచ్చాము. ఆ నిధులు ఇప్పటికి కూడా ఖర్చు పెట్టలేకపోతే సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? 2013లో వైడనింగ్ నేను శాంక్షన్ చేస్తే ఎక్స్ఎమ్మెల్యేగా మన గౌరవ మంత్రివర్యులు, ఆవేళ మంత్రివర్యులే ఈవేళ మంత్రివర్యులు సత్యబాబు గారితో 10.5 కోట్లు శాంక్షన్ చేస్తే చేసుకోలేనటువంటి శాతగాని దద్దమ్మలు వీళ్ళు బోకు మాటల గురించి మాట్లాడతారా? వీళ్ళు బోకు అనకపోతే ఏమంటారు? వీళ్ళు నిజాయితీ పరులు అంటారా? అతను అనే ప్రతి మాట కూడా ఆయనకే వర్తిస్తుంది. ప్రతి మాట ఆయనకే వర్తిస్తుంది. ఒకసారి ప్రజలంతా అవివేకులు కాదు. ప్రజలు మనందరికన్నా, ఆయనకన్నా, నాకంటే ఉన్నటువంటి రాజకీయ నాయకుల కంటే చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. అంతేదా నా మాటలు, నేను చేసే పనితనం కూడా చూస్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి పని కానీ, వాళ్ళు ఆడే మాటలు కానీ, వాళ్ళు ఆడే ప్రెస్ మీట్ కానీ స్పష్టంగా చూడడం జరుగుతుంది. అంచేత బోకు మాటలు అనేది ఎవడు మాట్లాడుతున్నాడు అనేది స్పష్టంగా ప్రజలకు తెలుసు. ఇంకో మాట అన్నాడు, రేపు మరి 2 నెలల్లో ఎన్నికలు అవుతాయి. ఎన్నికలు అయితే అలజంగి గ్రామంలోనే మా ఓట్లు చూసి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరు అక్కడ పెట్టుకోవాలంటే వాళ్ళు అక్కడే పెట్టుకుంటారు. గాబరా ఏం పడద్దు. మరి ఒక అలజంగి ఓట్లే కాదు, బొబ్బిలి నియోజకవర్గంలో ఖచ్చితంగా 15,000 ఓట్లు తక్కువ లేకుండా నేను గెలిచి తీరుతాను. ఆవేళ ఎవడ బుర్ర అక్కడ పెట్టుకుంటారు అనేది ఆవేళ చూసుకుందాం. ఈవేళ గాబరా పడి నేను వాళ్ళు 30 అనొచ్చు, లేదా 15 అనొచ్చు, లేదా నేను 10 అనొచ్చు, లేదా వాళ్ళు అయ్యాను నేను పోతాను అనొచ్చు, అది వేరే విషయం. కానీ అంతిమ నిర్ణయం అనేది ప్రజలే కాబట్టి ఖచ్చితంగా 2024 ఎన్నికల తర్వాత ఎవరు ఎక్కడ బుర్ర పెట్టుకోవాలనేది ఆవేళ వాళ్ళు పోతే వాళ్ళు ఆలోచించుకుంటారు, మా పార్టీ పోతే మేము ఆలోచించుకుంటాం. అందులో అనుమానం అయితే లేదు. కానీ ఒకటి ఆ టైంలో కానీ వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ముఖ్యమంత్రి వీళ్ళ అన్న ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండగా వాళ్ళు కానీ శాంక్షన్ ఇచ్చి ఉంటే ఆ జీవో కాపీ చూపించమనండి. నేను అవసరం ఇవాళ కాదు, అనేక పర్యాలు అన్నా, జీవోలు లేకుండా, కనీసం శాంక్షన్ లేకుండా, అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ లేకుండా, డబ్బు రిలీజ్ చేయకుండా అటు అవి కానీ ఎత్తిపోతల పథకాలు, లోచర్ల, రావుడి వలస, అలాగే బ్రిడ్జి, పారాది, ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసినటువంటి దరిద్రమైనటువంటి బుద్ధి వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది. మరి ఇలాంటి బోకు పనులు చేసిన వాళ్ళు బోకు అనకపోతే ఏమంటారో అని నేను అడుగుతాను. వాళ్ళు నిజంగా ఆలయం చేశారంటే చూపించమని కాగితాలు, మీకు చూపించమని నాకు అక్కర్లేదు, మీకు చూపించమని ఆర్డర్ కాబట్టి. అందుకనే గత 4 ఏళ్ళుగా అవి వాళ్ళు అలా చేశారు కాబట్టి ఎలాగైనా శాంక్షన్ తెచ్చి ఆ రైతాంగానికి లేకపోతే ఆ ప్రశ్నలు ఇవ్వాలని కొట్లాడుతూనే ఉన్నాను. నేను ఈవేళ ఏదో మేరబానికి ఎలక్షన్ ఉందని చెప్పి అడిగినటువంటి సందర్భం కాదు. నా ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక పర్యాలు నేను అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట్లాడిన సందర్భాల్లో ఒకసారి అది ఓపెన్గా సీక్రెట్ లేదు డాక్యుమెంట్, అది ఓపెన్ డాక్యుమెంట్. ఎప్పుడైనా వాళ్ళు అసెంబ్లీలో తీసుకోమనండి, నేను ఏమేమి మాట్లాడాను 4 ఏళ్ళలో తీసుకుంటే ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాను కూడా వాళ్ళకి ఆ డాక్యుమెంట్ వస్తుంది. ఇవాళ ఎలక్షన్ కోసమైనా వాళ్ళ ప్రజలకి ఐవాష్ చేయడం అలవాటు. నేను రైతు బిడ్డగా లేదు, ఇంకొక ఆ మాట కూడా అన్నాడు, రైతు బిడ్డ అంటాడు. నేను ఎప్పుడు రైతు బిడ్డనే, రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి రైతు బిడ్డ. నువ్వేదో ఎద్దుకి ముట్టికి పేడ రాసుకొని గంగిరెద్దునేమో బండి ఎద్దు అంటే అవదు. ఇతను ఎవరు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ రాజు అని పెట్టుకున్నాడో ఇవాళ నేను రైతుని అనుకుని తిరిగితే అది ఎక్కడ చెల్లుతుందండి? ధైర్యంగానే ఉంటే వాళ్ళ టైంలో శాంక్షన్ అయిందని వాళ్ళకి నిన్న ప్రెస్ మీట్లో
ఆ 2 ఎత్తిపోతల పథకాలు కానీ బ్రిడ్జ్ కానీ ఉందంటే మీకు చూపించడం నా వాళ్ళకి అక్కర్లేదు. నాకు ఎలాగ వాళ్ళ మీద నమ్మకం లేదు, ఎలాగైనా అబద్ధాలు చేసినటువంటి పనుల్లో. ఇప్పుడు మీరైనా పబ్లిష్ చేస్తారు, ప్రజలు తెలుసుకుంటారు. విలేజ్ వాళ్ళు బయట ఊరు రాలేదు. ఈ ప్రవాహం ఏంటి అనేది చూడడానికి అనేక మంది బొబ్బులు టౌన్లో వాళ్ళు వచ్చి ఉంటారు, గ్రామాల్లో వాళ్ళు ఎవరైనా బొబ్బులు వస్తే ఏంటి ప్రవాహంలాగా ఆలజింగ్ వాళ్ళు వచ్చేస్తున్నారు వైసీపీ పార్టీలోకి అని చెప్పి అనుకుని ఈ వెధవ సంస్కృతిని మొదలుపెట్టింది. ఆయన ఒక్క మాట గుర్తుపెట్టుకోమనండి, ఆయన కౌన్సిలర్ ఎలాగయ్యాడు? ఆ రోజుల్లో నేను టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు నేను నిలబెట్టినటువంటి అమ్మాయిని, అలాగే డెమ్మీ క్యాండిడేట్ని రాత్రి కిడ్నాప్ చేసి ఆయన ఏకగ్రీవంగా కౌన్సిలర్ అయ్యాడు. అతను కనకపోతే ఏమంటారని మీ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాదా? చెప్పనండి. 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వ టైంలోని బాకీ పడినటువంటి బాకీలు రైతులకి జగన్మోహన్ రెడ్డి తీరిస్తే ఇవాళ కూడా బాకీలు ఉండిపోయి రైతులకి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదని అంటుందంటే కనకపోతే ఏమంటారని. ఇంకా అంతకన్నా చెడ్డపదం అంటే మర్యాద అయినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులకి ఇంక తప్పుడు మాటలు ఆడడం మర్యాద ఉండదని మాటలు అన్నాను నేను. ఇంకా అంతకన్నా చెత్తపదంగా ఉంటే చెప్పండి, మాట్లాడతాను. ఆ మాటే చెప్తాను. ఆయన బీసీలకి ప్రాధాన్యత పరిపూర్ణంగా ఉండాలనేది మా తాలూకా డిమాండ్. ఆ విధంగానే నేను ఇంతవరకు కార్యకలాపాలు చేస్తున్నాను. మరి ఆ పార్టీ వాళ్ళు మరి ఏ విధంగా బీసీ జైహో బీసీ అని చెప్పి రాజుకి ఇక్కడ సీట్ ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా బొబ్బిలి నియోజకవర్గ 50 మంది ప్రజానీకం కూడా వాళ్ళకి మట్టి కనిపించడం ఖాయం. రాబోయే రోజుల్లో వాళ్ళుగా మేము బొబ్బిల్లో నిలబడతాం అనుకోవడానికి భయపడాల్సినటువంటి రోజులు 2024 తర్వాత వస్తాయని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను.